వెల్కమ్ టు హిందీ తరం క్లాసెస్. ఈరోజు క్లాస్ లో నెక్స్ట్ కొత్త వాక్యాలు చూద్దాం. ముझे ప్యాస్ లగి హై. ఇక్కడ మనం ఏంటి కొత్త పదం నేర్చుకునేది? ప్యాస్ అంటే దాహం, భూక్ అంటే ఆకలి. ఇక్కడ ఏంటి? ప్యాస్ లగి హై, దాహం వేస్తుంది. అంతేగాని మనం ముझे ప్యాస్ హో రహా హై అని అనకూడదు. ఇక్కడ లగి హై, లగ్నా అంటే వేయడం. ముझे ప్యాస్ లగి హై, నాకు దాహం వేస్తుంది. ఇంకొకటి పత్తర్ లగి హై అంటే రాయి తగిలింది. తగలడం వేరు, ఇక్కడ వేయడం వేరు. ఈ సందర్భంలో ఏంటంటే లగి హై అంటే దాహం వేస్తుంది అని అర్థం. ముझे ప్యాస్ లగి హై, నాకు దాహం వేస్తుంది. అప్పుడు మనం ఏంటి? ఏదో ఒక లిక్విడ్ తీసుకోవాలి. కానీ ఇక్కడ ఏంటి? థోడా పానీ మిలేగా, కొంచెం నీరు దొరుకుతుందా, నాకు దాహం వేస్తుంది, కొంచెం నీరు దొరుకుతుందా అని మనం ఒక అన్నోన్ పర్సన్ కి అడగొచ్చు, నోన్ పర్సన్ కి కూడా అడగొచ్చు. मुझे प्यास लगी है, थोड़ा पानी मिलेगा. क्वेश्चन మార్క్. ఇక్కడ క్యా, కేసే, క్యూ, కహా, కబ్, ఈ క్వశ్చన్ అనే వర్డ్, క్వశ్చనింగ్ వర్డ్ ఏది లేనప్పటికీ కూడా మనం పలికేటప్పుడు థోడా పానీ మిలేగా, కొంచెం నీరు దొరుకుతుందా, క్వశ్చనింగ్ లో మనం మాట్లాడే సెంటెన్స్ లో క్వశ్చన్ ఉంది. సో క్వశ్చన్ మార్క్ అన్నమాట. థోడా పానీ మిలేగా, కొంచెం నీరు దొరుకుతుందా. मुझे भूख लगी है, భూక్ అంటే ఏమని చెప్పాను? ఆకలి, నాకు ఆకలి వేస్తుంది. ఖానే కే లియే కుచ్ తో దో, తినడానికి ఏదైనా ఇవ్వు. ఖానే కే లియే తినడానికి, అది దాహం వేస్తుంది అనుకోండి. పీనే కే లియే కుచ్ తో దో, తాగడానికి ఏదైనా ఇవ్వు అని అడగొచ్చు. మనకి ఏది కావాలంటే కే లియే కుచ్ తో దో, దానికోసం ఏదైనా ఇవ్వు. దేనికోసం? ఖానే కే లియే, పీనే కే లియే, సోనే కే లియే, లిఖనే కే లియే, ఏదంటే పढ़ने के लिए. నీ దగ్గర పెన్ లేదు, ఏదో ఒక ఫోన్ నెంబర్ నోట్ చేసుకోవాలి. లిఖనే के लिए कुछ तो दो, అంతేగాని పెన్నే పర్టికులర్ గా అడగం. कुछ तो दो ఏది ఉంటే అది ఇవ్వు అని అర్థం. అంటే పెన్సిల్ ఉంటే పెన్సిల్, పెన్ ఉంటే పెన్ అని అర్థం అనమాట. ఖానే के लिए తినడానికి, పీనే के लिए తాగడానికి, సోనే के लिए పడుకోవడానికి, లిఖనే के लिए రాయడానికి, లేదంటే పढ़ने के लिए मुझे टाइम पास नहीं हो रहा है, పढ़ने के लिए कुछ तो दो, నాకు టైం పాస్ అవ్వట్లేదు, అందుకు చదవడానికి ఏదైనా ఇవ్వు అని అడిగే సందర్భంలో అది యూజ్ చేస్తాం మనము. ఖానే కే లియే కుచ్ తో దో ఎందుకు అడిగాము? ఎందుకంటే ముझे భూక్ లగి హై, నాకు ఆకలి వేస్తుంది. నెక్స్ట్ అయితే ఖానే కే లియే కుచ్ తో దో అన్నాం కదా, వాళ్ళు ఏది తెస్తే వాళ్ళు ఆలోచించవచ్చు నేను తీసుకెళ్లి తింటదో లేదో అని. అందుకే నేను ముందే చెప్తాను ఏమని, కుచ్ బి కాలుంగి, ఏమైనా తినేస్తాను అని. ఓకేనా? మళ్ళీ ఒకసారి చూద్దాం. చూడండి. ప్యాస్ లగి హై, పానీ దో. భూక్ లగి హై, ఖానే కే లియే కుచ్ తో దో, పర్టికులర్ థింగ్ కాదు. కుచ్ బి కాలుంగి, ఏమైనా తింటాను. చూడండి ఇక్కడ మీకు చెప్పాను కదా, ఖానే కే లియే, పీనే కే లియే, మనకి ఏదైతే కావాలో దాన్ని అడిగే సందర్భం అది. ముझे ప్యాస్ లగి హై, థోడా పానీ మిలేగా, అలాగా మనకి పానీ వద్దు. థోడా లస్సీ మిలేగా, పోనీ అది వద్దు. నెక్స్ట్ దహి, ముझे దహి మిలేగా, లేదంటే మజ్జిగ, బటర్ మిల్క్ ఉంటది కదా, దాని ఛాచ్ అంటారు హిందీలో. మరి మీకు అది ఐడియా ఉండకపోవచ్చు. ఛాచ్ మిలేగా. నెక్స్ట్ బాదం మిల్క్ మిలేగా, ఏదైనా సరే ఏదో ఒకటి దొరుకుతుందో అని అడగడం. థోడా అంటే ఎక్కువ అక్కర్లేదు, కొంచెం. మనం జనరల్ గా కూడా అలాగే అడుగుతాం కదండి. మామూలుగా తాగడానికి ఏమైనా ఉందా, కొంచెం ఉంటే ఇవ్వు, అలాగా. అందుకని థోడా పానీ మిలేగా, కొంచెం నీరు దొరుకుతుందా. ముझे భూక్ లగి హై, ఖానే కే లియే కుచ్ తో దో అన్నాను, ఏదో ఒకటి ఇవ్వండి అన్నాను. అదే నాకు ఇప్పుడు బిర్యానీ కావాలనుకోండి, ముझे భూక్ లగి హై, ఖానే కే లియే బిర్యానీ దో, ఖానే కే లియే రోటీ దో, ఖానే కే లియే చికెన్ దో, మటన్ దో, ఏదైనా కూడా ఏది కావాలంటే అది అడగవచ్చు. ఏది అక్కర్లేదు, ఏది ఇచ్చినా తింటాం అనేటప్పుడు ఖానే కే లియే కుచ్ తో దో, ఏది ఇచ్చినా తింటాం కాబట్టి కుచ్ బి ఖాలుంగి, ఏదైనా నేను తినేస్తాను. ఈ క్లాస్ అర్థమైంది కదా? దట్స్ ఆల్ ఫర్ నౌ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.